ట్రిపుల్ ఆర్ ఒక నడుస్తున్న డైనమైట్. ఆయన ఇప్పుడు తన మీద కస్టోడియల్ టార్చర్ గతంలో జరిగిందని కేసు వేశారు. కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కానీ విచారణ ముందుకు వెళ్లటం లేదు. ఇందులో A1 గా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, A2 గా మరో ఐపీఎస్ అధికారి ఆంజనేయులు ఉన్నారు. ఇక A3 గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పాలకునిపై వచ్చిన మొదటి కేసు కావడం విశేషం. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉన్న ఈ కేసుపై సిట్ వేసి నిజానిజాలు తెలుసుకుంటారా లేదా సిఐడి విచారణ చేస్తారా అనేది ఇంకా తెలియటం లేదు. ప్రభుత్వం ఈ కేసుపై ఇంకా మీనామేషాలు లెక్కిస్తూనే ఉంది. నిజానికి కూటమి ప్రభుత్వ నిబద్ధత ఈ కేసు విచారణలో తేలనుంది. యావత్తు రాష్ట్ర ప్రజానికానికి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో స్పష్టత ఉంది. కస్టోడియల్ టార్చర్ పై రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్ పై A3 గా కేసు నమోదైంది. 2021 మే 14న జరిగిన ఘటనపై రఘురామరాజు సుదీర్ఘ న్యాయ పోరాటమే చేస్తున్నారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేశారని, కస్టడీలో తనను అంతమొందించేందుకు కుట్ర చేశారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని ఆయన ఇంతకాలంగా అనేక వేదికల మీద తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఇది అగ్ని పరీక్ష అని చెప్పాలి. రఘురామకి న్యాయం చేయలేకపోతే ఇక సామాన్య కార్యకర్తలకు ఏం చేస్తారో అని ఇప్పటికే దిగువ శ్రేణి కార్యకర్తల్లో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. రాష్ట్రం మొత్తం సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ల వైపు చూస్తోంది. ఇది అక్రమ కేసు కానే కదని రాష్ట్రం మొత్తం నమ్ముతోంది. ట్రిపుల్ ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని రాసుకున్నారు. ఆయన నడుస్తున్న డైనమైట్. ట్రిపుల్ ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులున్నారు. ఇక ఈ కేసు నత్తనడక నడిస్తే కూటమి ప్రభుత్వ పరువు గోదాట్లో కలవటంలో ఎలాంటి సందేహం లేదు. కేసును ముందుకు నడపలేక ట్రిపుల్ ఆర్ పై రివర్స్ లో వ్యక్తిత్వ హననానికి పూనుకుంటే అది వారు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుందనేది ఖాయం. వైఎస్ జగన్ పై ట్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు కూటమి ప్రభుత్వానికి మొదటి అగ్ని పరీక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.